2014 ఎన్నికల లక్ష్యంగా విద్యార్థులు విద్యావంతులతో ప్రత్యేకంగా సదస్సులు సమావేశాలు నిర్వహించాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలతో పాటు అన్ని ప్రధాన కళాశాలల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు దాదాపు 1500 సభలు నిర్వహించి తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి, ఆయా రంగాల్లో సాధించిన పురోగతిని వారికి వివరించనున్నారు. యువతలో ఒక చైతన్యం తెస్తా, ఒక ప్రపంచంలాగా తెస్తా. 83లో ఎలా అవినీతి అసమర్థ పాలన తరిమేశారో అదే దశలో ఇప్పుడున్న అవినీతి అసమర్థ పాలన తరిమేదారు. ముందుగా ప్రకటించినట్లే ఇక ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు చంద్రబాబు తనయుడు లోకేష్. యువత చైతన్యమే లక్ష్యంగా సుదీర్ఘ యాత్రకు ప్రణాళిక రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ఆయన సందర్శిస్తారు. తెలుగుదేశం అధికారంలోకి రావడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత అవసరమో విద్యార్థులకు వివరిస్తారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు వివిధ చోట్ల యువతతో లోకేష్ మమేకమవుతారు. ప్రధానంగా తెలుగుదేశం ఏలుబడిలో యువతకు దక్కిన ప్రాధాన్యం, విద్యా ఉపాధి అవకాశాలను సభల్లో తెలియజెబుతారు. అలాగే తెలుగుదేశం చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పాలన వల్ల జరిగిన నష్టాన్ని నొక్కి చెప్పాలన్నది వ్యూహం. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపైన విద్యార్థుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ యువజన చైతన్య యాత్ర ఖచ్చితంగా పార్టీకి లాభిస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. విద్యార్థుల్లో మార్పు తెస్తే ఆ ప్రభావం కుటుంబ సభ్యులపైన ఉంటుందన్నది లోకేష్ సూత్రం. చంద్రబాబు చేపట్టే మలిదశ యాత్రకు సమాంతరంగా జూలై నెలాఖరు లేదా ఆగస్టు తొలి 2 వారాల్లోపు లోకేష్ పర్యటన ప్రారంభమయ్యే అవకాశముంది. వీటిలో తనకు సహకరించేందుకు, అండగా నిలిచేందుకు 500 నుంచి 1000 మంది యువజనాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబుకు తోడుగా లోకేష్ ముందుకు రావడాన్ని పార్టీ శ్రేణులు, నాయకులు స్వాగతిస్తున్నారు.